హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో టమాటా బజ్జీ చాట్ అండి. బండ్ల మీద ఎట్లా ఎక్కువగా చేస్తుంటారు ఇవి బయట. చాలా టేస్టీగా ఉంటుందండి చాటు, టమాటా బజ్జీ చాటు. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇందులో మేము ఉల్లిపాయ వేయలేదు. మీరు కావాలంటే ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. చూసి ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూసి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉందండి, చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను టమాటా బజ్జీ చేస్తున్నానండి. సాయంత్రం పూట ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. అదే మనం ఇంకా మిరపకాయ బజ్జీ చేసినట్టే టమాటా బజ్జీ కూడా. దానికి కావాల్సిన పదార్థాలండి: శనగపిండి, టమాటాలు, మొక్కజొన్నవండి, కార్న్ఫ్లోర్ కాదు, కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి. ఇవి కూడా మొక్కజొన్నవేనండి. అటుకులు, ఉప్పు, కారము, ఆయిలు, శనగగింజలు, పల్లీలు, కొంతమందికి అర్థం కాదు కదా, వంటసోడా, కొత్తిమీర, ధనియాల పొడి, నిమ్మకాయ, గరం మసాలా, చాట్ మసాలా. దీనికి కావాల్సినవి నేను ఉల్లిపాయ వేయడం లేదండి. కావాలంటే మీరు వేసుకోండి. కొంతమంది తినరు కదా, వేసుకోవాలంటే వేసుకోండి, వద్దంటే మానేయండి. పిండి కలుపుకుందామండి. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అట్లా చూసుకొని కలుపుకోండి. మేము నలుగురు ఉన్నాం కాబట్టి 8 బజ్జీలు చేసుకుంటాం, మనిషికి 2. బండిపైన టమాటా బజ్జీలు, వంకాయ బజ్జీలు, ఇవన్నీ. ఈ మిరపకాయ బజ్జీలు తిని తిని బోరు కొడుతుందండి. ఇట్లాంటివి చేసుకుంటే తగినంత ఉప్పు, కారం అండి 1 అర స్పూను, వంటసోడా కొంచెం, కొంచెం ఆయిల్ అండి. మీరు కావాలంటే వేడి నూనె వేసుకోవచ్చు, చల్ల నూనె అయినా వేసుకోవచ్చు. 1-2 స్పూన్లు. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేది ఉప్పు, కారం అవన్నీ. పిండి అంతా బాగా కలుపుకున్నాక నీళ్ళు వేసుకోవాలండి. ఇంకా బజ్జీల పిండి కలుపుకున్నట్టే అండి. కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకోవాలి. కొంచెం చూసుకుంటా వేసుకోండి నీళ్ళు. అయిపోయిందండి పిండి కలపడము. ఈ పిండి కలిపే దాంట్లోనే ఉందండి. ఇట్లా అన్నీ ఒక సైజుగా తీసుకుంటే మీకు బాగుంటాయి టమాటాలు. మీకు ఒకటి ఈ శుభ్రం కడిగి పెట్టినాలండి. ఇట్లా వేసుకుంటే ఇట్లా ఉండాలండి పిండి. అది ఇంకా ఆయిల్ పెట్టేసుకుందామండి, ఫ్రై చేసుకుందాము. బాణలు పెట్టినానండి, ఆయిల్ వేస్తున్నా. తగినంత ఆయిల్ అండి. మనకు బజ్జీ మునగాలండి, కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి. ఆయిల్ కాయిందో లేదో చూద్దామండి. కొంచెం వేసి పిండి కాయిందండి. ఇప్పుడు నేను ఇట్లా చేత్తో వేస్తే మామూలుగా ఇట్లా పట్టుకుంటాం కదా, ఆ కోటింగ్ అంతా పోతుందండి. అందుకని నేను స్పూన్తో వేస్తున్నా. ఇట్లా వేసిన తర్వాత ఇట్లా అనుకోవాలి ఆయిల్ అంతా. ఇట్లా నిదానంగా వేసుకోవాలండి. కొంచెం అది పైకి తేలితే మళ్ళీ ఇంకోటి వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, కచ్చుకొని పోతాయి కదా, అందుకు కొద్దిగా నిదానం కాలినాక ఇంకోటి వేస్తాం. ఇది తీసేస్తాము.
మళ్ళీ అంతే. ఆయిల్ ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు. వేసుకున్నా వేసుకోకపోయినా సగమే మురుగుతుంది నువ్వు ఎంత వేసుకున్నా. ఇట్లా అండి ఒక 4 అట్లా తీసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వేసింది మటుకు మనకు ఎప్పుడైనా పోతుందండి. ఇది పక్కన పెట్టుకొని ఇవి అన్నీ వేసేసుకుందాం. ఒకవేళ మనకు ఇది ఇట్లా ఉందనుకోండి, ఇది ఉంది కదా, దానిపైన ఇట్లా కోటింగ్ వేసుకోవచ్చు. మనకేం అది ఉందని ఏం లేదండి, ఇట్లా కోటింగ్ వేసేసుకోవచ్చు. కొంచెం అది ఫ్రై అయిపోతే తీస్తాం. ఫ్రై అయిపోయినాయండి టమాటా బజ్జీలు, తీసేస్తున్నా. భలే వచ్చి నేను ఉన్నాగా. ఏమన్నా పేపర్ వేసేసుకొని తీసుకో, ఆయిల్ ఏమి ఉండదు. ఇంకొకటి వేయాలండి అంతే. ఒకటి చేత్తో వేసి చూస్తాము. ఇట్లా వేసుకోవాలండి. ఇంతే చేత్తో వేసుకోవడం. అంటే కొంతమందికి అలవాటు ఉండదు కదా, అందుకు నేను స్పూన్తో కూడా వేసి చూపించిన. ఇది ఎట్లయినా వస్తాయండి. ఇది తీసి ఇప్పుడు అన్నీ బజ్జీలు అవన్నీ ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు శనగ్గింజలు కొద్దిగా, ఇట్లా వేసుకుంటే మనకు ఇట్లా అనే లోపల మాడిపోతాయండి, అందుకని వేగిపోయినాయండి. ఒక గిన్నెలో తీసుకుంటున్నా. ఇప్పుడు ఇవి వేయించుకుందామండి, అటుకులు అవి వేసుకుందామండి. కొద్దిగా వేసుకుంటా ఫ్రై చేసుకుందాం. దేనికి వస్తాయి. ఫ్రై అయిపోయినాయండి. ఇవి భలే బొంగుతాయి. అంటే ఎక్కువ మంట కాదండి, మీడియంలో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఎట్లయినా ఆయిల్ ఉంటుందండి, పేపర్ వేసుకోవాలి. చిన్న పేలాలండి. ఇవి కూడా అంతే, కొంచెం వేసుకొని ఇప్పుడు ఈ అటుకుల్లాగా దూరవులేండి దీంట్లో. వేగినాయండి, తీసేస్తున్నా. ఇది కూడా పేపర్ వేసుకొని వేస్తామండి. అడుగున అవి ఉన్నాయి, ఇవి పైన వేసిన. ఇంకంతా ఇంతేనండి, ఇంక కింద కూర్చొని చేసుకోవడమే. ఇప్పుడు ఇదంతా ఇవన్నీ కలుపుకుందామండి, అటుకులు అవన్నీ మిక్చరు. ముందు ఇవి సగం కట్ చేసుకోవాలండి. ఇట్లా తీసేసుకోవాలి, ఇట్లా డొప్పలు రావాలి. ఈ పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలండి అన్ని తరుక్కొని. మనకి ఎన్ని కావాలండి?
ఇవన్నీ ఇట్లా కట్ చేసుకోవాలండి. లేదంటే ఇట్లా మనం చారుకు ఇట్లా పిసికేసినట్టయినా పిసికేసుకోవచ్చు, మనకి ఎట్లా కావాలంటే అట్లా. మనము పులుపు ఎక్కువ తినేలాగుంటే టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు అండి, లేదంటే తీసి పెట్టుకోవచ్చు, అవి దేనికైనా వాడుకోవచ్చు కూడా వేస్ట్ కాకుండా. ఇప్పుడు మొక్కజొన్న వేయండి. దీంట్లోనే అటుకులు ఉన్నాయండి. కారం అండి, ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ వేసుకో. నేను మీకు క్యారెట్ చూపించడం మర్చిపోయినానండి. ఇట్లా సన్నగా తురుముకోవాలి. కొత్తిమీర అండి, ఇది ఎంత వేసుకున్నా బాగానే ఉంటుంది, సన్నగా తరిగి వేసుకోవాలి. ఉప్పుగా చాట్ మసాలా, కొంచెం గరం మసాలా. ఇవన్నీ లేకపోయినా ముట్ట చాట్ మసాలా ఉన్నా చాలండి. ధనియాల పొడి ఏంది పక్కన పొడి. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. వేస్తా. చాట్ మసాలా వేసినాం కాబట్టి ఉప్పు తక్కువ పడుతుంది. మనం ఆల్రెడీ బజ్జీలో కూడా వేసినాం కదండి, అందుకు చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా సన్నగా తరుక్కొని కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి, ఎట్లా బాగుంటుంది. ఇదంతా కలపడం అయిపోయిందండి. అంతా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ దొన్నెల్లో పెట్టుకోవాలి. పల్లీలు పైన, దీంట్లో అయినా కలిపేసుకోవచ్చు, ఇట్లా పైన అయినా పెట్టుకోవచ్చు అండి. ఇంతేనండి, ఇట్లాంటివి అయితే పిల్లలు బాగా ఇష్టపడతారు. ఎవరికైనా నోట్లో నీళ్ళు వస్తాయి. పల్లీలు పెట్టడం అంతే. వేస్తా ఇట్లా అండి, వేసుకొని తింటే నిమ్మకాయ పిండుకొని. ఊరికే అట్లా పిండు. టమాటా బజ్జీ చాట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు.